ఎస్ఆర్ఆర్ ట్రావెల్ బిజినెస్ గ్రూప్ మెంబర్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ భయ్య. సో ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటి అంటే డ్రైవర్లందరికీ పెద్ద ముప్పులా తయారైంది ఈ ఓలా, ఊబర్, ర్యాపిడో సర్వీస్ అనేది. సో ఇప్పటి వరకు వైజాగ్ వాళ్ళు చాలా ఓపిక పట్టారంటే అది కేవలం ఏంటంటే కొన్ని గ్రూప్స్లోని అడ్మిన్ పొజిషన్లో వాళ్ళనేది డ్రైవర్కి అనేది మాట ఇచ్చారు. ఏమని అంటే ఎగ్జాంపుల్గా చూసుకుంటే మన వైజాగ్ అడ్మిన్ శ్రీరాములు గారు మాట్లాడారు లాస్ట్ టైము. 7 డేస్లోని యాప్ అనేది అప్డేట్ అయ్యి ప్రతి ఒక్కరికి జెన్యున్గా బుకింగ్స్ వచ్చేలాగా మేము చేస్తున్నాము, అలాగే ప్రైజ్ మనీ కూడా పెంచుతున్నారు అని చెప్పడం జరిగింది. సో 7 రోజులు కంప్లీట్ అయిపోయింది, తర్వాత 3 డేస్ తీసుకున్నారు, అది కంప్లీట్ అయిపోయింది. సో అప్పటికి కూడా ఇప్పటికి కూడా పొజిషన్ స్టార్టింగ్ ఎలాగుందో అదే పొజిషన్లో ఉంది. అలాగే మన ఇంకో గ్రూప్ సిఐటి, సో దీంట్లో కూడా వాళ్ళు కూడా డిస్కషన్ చేశారు. సో వాళ్ళు చేస్తున్నారు, స్ట్రైక్ అన్నారు, అది అన్నారు, అన్నిటికీ మేము రెడీగా ఉన్నాము. కానీ చివరిలో ఏంటంటే స్ట్రైక్ మరి ఎందుకు చేయకపోవడం కారణం ఏంటి అనేది మనకు తెలియలేదు. సో ఆ రోజు కూడా స్ట్రైక్ చేయలేదు. కానీ నిజంగా స్ట్రైక్ కానీ ఆ రోజు కానీ పెడితే మాత్రం ఎవడైనా ఓలా, ఊబర్ వేస్తే మాత్రం ఆ రోజు ప్రతి ఒక్క డ్రైవరు మేము ఒకటే నిర్ణయించుకున్నాం, ఎవడు బండి తీస్తే ఆడి బండి గ్లాస్ పగిలిపోద్ది. ఫస్ట్ పాయింట్ ఇది. స్ట్రైక్ ఉన్నప్పుడు మాత్రం ఎవడైనా బండి తీస్తే గ్లాస్ పగిలిపోద్ది. అది రాయో లేకపోతే రెప్పో ఏదో అనేది మాకు తెలియదు, గ్లాస్ పగిలిపోద్ది. గ్లాస్ పగిలిపోయిన విత్ ఇన్ సెకండ్లోకి ఏమొచ్చి లోపల గుడ్లు వెళ్ళిపోతాయి. సో ఈ రకంగా మేము ప్లాన్ చేసుకున్నాం. సో అది అయిపోయిన తర్వాత స్ట్రైక్ అనేది చేయలేదు. సో ఇక్కడ అదొకటి మాకు లాస్ అయింది. సో మూడోది అనుకుంటున్నా ఏంటంటే ఇప్పుడు వరకు ఓలా, ఊబరు, ర్యాపిడో సర్వీస్ అంటే చాలా ఇబ్బందులు పెట్టే డ్రైవర్ని. కాకపోతే ఇన్ని ఇబ్బందులు కూడా ఓచుకొని ఏదో అప్డేట్ అవుతుంది అని చెప్పి ఓపికతో ఉన్నాం. కానీ ఈ రోజుతో ఏంటంటే ఓపిక ఎంత నశించింది బ్రో. దయచేసి గ్రూప్ సభ్యులు మరీ చెప్తున్నా, వైజాగ్ డ్రైవర్స్ అందరికీ చెప్తున్నా, మీరు ఇలా ఎర్రి పప్పల్లాగా ఉండి గుద్దా నోరు మూసుకొని ఆడిచ్చాడు మనం దెంగిసాం అన్నట్టు ఉంటే మీ జీవితాలు మట్టుగుడిసిపోతాయి, మీతో పాటు మా జీవితాలు కూడా. అర్థమైందా? ఏదైనా చేద్దాం అనుకుంటే అందరం కలిసి వెళ్ళి చేస్తే అది పని అవుతుంది. అంతేగాని ఒకడు వెళ్ళి ఇంకోటి వెళ్ళకపోతే ఎర్రిపుకుల్లా చూస్తున్నారు ఇప్పుడు. అర్థమైందా బ్రో? బాధపడకండి, నేను ఇలా మాట్లాడుతున్నాను, నిజంగా ఎర్రిపుకుల్లా చూస్తున్నారు. ఎందుకన్నా ఒక 5 నిమిషాలకి నువ్వు ఉంటే నీ కాళ్ళు అరిగిపోతాయా, లేకపోతే నీ డబ్బు అరిగిపోద్దా, లేకపోతే నీ ఆస్తులు అరిగిపోతాయా? ఒక 10 నిమిషాలు రావచ్చు కదా. వచ్చి గట్టిగా మాట్లాడినందుకు ఒకడికి గుద్దలో దమ్ములు ఉండవు. మళ్ళీ ఏమన్నా అంటే అన్న నువ్వు ముందు పద, వెనకాల మేము వస్తాం, ఆడి బొక్కడిపోయినా పర్లేదు, ఆ టైంకి నేను సైడ్ దింగేస్తాను. ఆ మైండ్ సెట్ అనేది ఉండకూడదన్న. పోరాడితే ప్రతి ఒక్క డ్రైవరు ఆడు దోలెక్కిపోయో దీని ఎక్కువైపోయో కాదు కదా పోరాడుతుంది, మన డ్రైవర్స్ అందరం బాగుండాలి అన్న ఉద్దేశంతో ప్రతి డ్రైవరు బాగుండాలని చెప్పి ప్రతి యూనిటీ కూడా వెళ్తుంటే ముందుకి దాన్ని అనేది కొంతమంది పాడు చేస్తున్నారు. సో ఇప్పటి నుంచి చెప్తున్నాను అన్న, అందరూ ఒకటే మాట మీద మనం ఏం చేద్దాం, ఈ ఓలా, ఊబరు చేద్దామా అసలు వద్దా అనేది ఏదో ఒక డిసిజన్కి వెళ్ళి దాన్ని బట్టి చేసుకుంటే. ఇప్పుడు వైజాగ్ ఇటుపక్క కానీ దరిద్రం కానీ విజయవాడలో ఎవరినైనా డ్రైవర్ని రే ఎర్రిపోక అని చెప్పి పిలమనండి, గుద్దలో దమ్ముంటే పిలమనండి. విజయవాడ కాసి, కాకినాడ కాసి, లేకపోతే హైదరాబాద్ కాసి పిలమనండి. ఒక్క చిన్న డ్రైవర్ని రే ఎర్రిపోక వెళ్ళరా అని చెప్పి కస్టమర్ని పిలమనండి. ఎలాగుంటుంది తెలుసా? దబిడి అయిపోతుంది. ఆడి మళ్ళీ డ్రైవర్ జోలికి రావాలంటే ఉచ్చపోసేస్తారు, అలాగుంటుంది యూనిటీ. మనకాసి అల్లాడు ఒరే ఏదో గొడవ అయిపోతుంది రెండ్రా అంటే సొల్లే ఆడే చూసుకుంటాడు. మరి ఆడే చూసుకున్నప్పుడు సొల్ల మరి నువ్వెందుకు, దేనికిరా నువ్వు ఆడుకున్నందుకా? వ్యాపారం వచ్చేస్తే అవతలోడు వ్యాపారం ఇచ్చేస్తే తీసుకొని దెంగేసొచ్చు. అవతలోడు కష్టం ఉందా, అవతలను కొడుతున్నారంటే రావు. ఇది యూనిటీలు లేరా? ఇంకా మన బ్రతుకులు ఎలాగ అన్ని కొట్టేటప్పుడు పట్టించుకోలేనప్పుడు ఇంక ఓలా వాడు కానీ, ఊబర్ వాడు కానీ, ఈ బొక్కలో వీళ్ళ డ్రైవర్లు వీళ్ళకి ఒక యూనిటీ కరెక్ట్గా లేదు, వీళ్ళు మనల్ని ఏం పీకుతారా అనే ఉద్దేశంతోనే ఆడు చేయటం లేదు. కరెక్ట్ చెప్తున్నా. మనలో యూనిటీ లేనంత వరకు ఓలా వాడు కానీ, ఊబర్ వాడు కానీ, ర్యాపిడో వాడు కానీ అలా ఆటలు అలాగే సాగుతాయి. నీలో యూనిటీ వచ్చిందనుకో, అమ్మ మనోని కొడుతున్నారా వెళ్ళాలి, ఎవడరా నువ్వు మా ఓడి మీద చేయనందుకు అని వెళ్ళావు అనుకో,
అమ్మో ఈ డ్రైవర్లతో పెట్టుకుంటే మొడ్డ గుడిపించేస్తారు వీళ్ళందరూ కలిపి అని చెప్పి ఆడికి ఒక ఉత్త పడిపోతుంది. అది ఓలా అయినా, ఓబర్, ర్యాపిడో అయినా, లేకపోతే ఓబర్ అయినా, ఏదైనా మీలో యూనిటీ లేనంత వరకు మీలే ఆటలలాగే సాగుతాయి. మనల్ని ఎరుపుకలా చూస్తున్నా ఉదయం నుంచి 24 hours గొడ్డుల్లా కష్టపడుతున్నా వాల్యూ లేనివాడు ఎవడు అంటే డ్రైవర్సే. అడుక్కున్నాడు బెటర్, రోడ్డు మీద బాటిల్ ఏరుకుంటారు చూసా వాళ్ళు కూడా బెటర్. కానీ 24 గంటల పోలీసు వాళ్ళ కన్నా అద్దానంగా కష్టపడుతున్న ఈ రోజుల్లోనే డ్రైవర్స్ అనేది వాల్యూ లేదు. ఒక కస్టమర్ కారులో కూర్చున్నాడంటే ఆయన సేఫ్గా 100కి 100 మన ప్రాణాలు పోయినా పర్లేదు కస్టమర్ సేఫ్గా ఇంటి దగ్గర దింపాలని చెప్పి ఇలాంటి డ్రైవర్స్ ఉన్నప్పుడు ఈ డ్రైవర్స్కి వాల్యూస్ అనేది లేకపోవడం అనేది చాలా ఘోరం. సో ఇప్పుడు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఏంటి ఇలాగే కొనసాగిస్తారా అంటే మనకి డీజిల్ తక్కువగా ఉన్నప్పుడు ఓలా కానీ ఊబర్ కానీ ఏదైనా అమౌంట్లు ఎక్కువ ఉంది. బట్ ఇప్పుడు డీజిల్ రేటు ఆకాశం రేటుకి ఎగిరింది. ఇలాంటి టైంలోనే నువ్వు 60 రూపాయల ట్రిప్పులు, 80 రూపాయల ట్రిప్పులు, 120 రూపాయల ట్రిప్పులు ఇలాంటి ట్రిప్పులు ఇస్తుంటుంటే మా గుద్దలా మండిపోయి ఎవరిని ఏం చేయాలో అర్థం కావట్లేదు. నిజం చెప్తున్నాను, డ్రైవర్స్ యూనిటీ ఉంటే ఉంటుందన్న, లేదంటే ఎవ్వడు యాప్ ఆడ ఆఫీస్ ఇంట్లో కూర్చోండి.